సురేష్ ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఎన్నో కంపెనీలలో ఉద్యోగం కోసం అప్లై చేశాడు. ఎక్కడైనా ఉద్యోగం దొరికిందా బాబూ? లేదమ్మా, దొరకలేదు. అన్ని చోట్ల ఉద్యోగాలకు లైన్లు కడుతున్నారమ్మా. అన్ని చోట్ల లంచం ఇస్తే కానీ ఉద్యోగం రావడం లేదు. ఎలాగైతే ఇల్లు ఎలా గడుస్తుంది నాన్న? వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో సురేష్ మొబైల్ మోగుతుంది. సచిన్ చెప్పు, ఇక్కడ మాల్లో వాచ్మెన్ ఉద్యోగం ఖాళీగా ఉందంట. నువ్వు ఆ పని చేస్తావా? తప్పకుండా రా. కానీ ఇక్కడ మాల్లో భూతం ఉందని విన్నాను. నాకు భూతాల మీద ఏమాత్రం నమ్మకం లేదురా. నేను ఆ వాచ్మెన్ ఉద్యోగానే చేస్తాను. ఎంత జీతం? నైట్ వాచ్మెన్కి అయితే 15,000, డే వాచ్మెన్కి అయితే 10,000. నేను నైట్ షిఫ్టే చేస్తానులేరా. రేపు వచ్చి కలుస్తాను. సరే, రేపు సాయంత్రం 6 గంటలకు వచ్చేసాయి. అలాగేరా. సురేష్ ఫోన్ కట్ చేసి ఆ తర్వాత నవ్వుతాడు. అమ్మా, నాకు ఉద్యోగం దొరికింది. జీతం 15,000 అమ్మా. మంచిది, చాలా సంతోషం బాబు. భగవంతుడు మన మొర ఆలకించాడు. ఇక మన పేదరికం త్వరలోనే దూరం అయిపోతుంది బాబు. అవునమ్మా. తల్లి కొడుకులు సంతోషిస్తారు. తర్వాత వాళ్లకి ఏం జరగబోతోంది అనేది వాళ్లకి మాత్రం ఏం తెలుసు? మరుసటి రోజు 6 గంటలకి సురేష్ సెక్యూరిటీ కంపెనీ ఆఫీస్కి చేరుకుంటాడు. అక్కడ తన స్నేహితుడు సచిన్ ముందుగానే ఉంటాడు. ఇతను నా స్నేహితుడు సురేష్ సార్. ఇతను భూతం ఉన్న మాల్లో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సార్. నీకంటే ముందు చాలామంది వాచ్మెన్లు ఈ మాల్లో పనిచేశారు, కానీ వారందరూ పారిపోయారు. సార్, నేను పారిపోను సార్. నాకు భూతాల మీద ప్రేతాల మీద నమ్మకం ఏమాత్రం లేదు. సరే, మంచిది. నీకు తెలుసు కదా, నైట్ షిఫ్ట్కి 15,000 మాత్రమే. ఓకే సార్. సరే, అయితే ఈ ఫామ్లో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చెయ్యి. తర్వాత నీ యూనిఫామ్, షూస్ని కలెక్ట్ చేసుకో. సురేష్ ఆఫీసర్కి ఫామ్ ఫిల్ చేసి ఇస్తాడు. ఆ తర్వాత తన యూనిఫామ్ ఇంకా షూస్ కూడా కలెక్ట్ చేసుకుంటాడు. నువ్వు ఇవాల్టి నుండి జాయిన్ అవుతావా లేక రేపటి నుండా? ఇవాల్టి నుండే సార్. సరే, అయితే నువ్వు ఇప్పుడే రిపోర్ట్ చెయ్యి. అక్కడ నీకు ధీరజ్ అనే మరొక సెక్యూరిటీ గార్డ్ కలుస్తాడు. అలాగే సార్. సురేష్ మాల్కి వెళ్తాడు. అక్కడ తనకి ధీరజ్ కలుస్తాడు. అయితే నువ్వే నా కొత్త వాచ్మ్యాన్? అవునన్నా. నీకు ఈ మాల్ గురించి వివరాలు తెలుసు కదా? ఈ మాలు భూతాల మాలు. నాకు భూతాల మీద నమ్మకం లేదన్నా. మీరు అనవసరంగా నన్ను భయపెట్టే ప్రయత్నం చేయకండి. నేను నిన్ను హెచ్చరించడం నా బాధ్యత. ఆ తర్వాత నీ ఇష్టం. నేను ఎప్పుడూ ముందు గేట్ దగ్గర కూర్చుంటాను, నువ్వు వెనక్ గేట్ దగ్గర కూర్చోవాలి, సరేనా? సరే అన్నా. సురేష్ లాగ్ బుక్లో సైన్ చేసి బ్యాక్ గేట్కి వెళ్ళిపోతాడు. తను వెనక గేట్ క్యాబిన్ దగ్గర కూర్చుంటాడు. నెమ్మదిగా మాల్ అంతా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు మాల్లో ధీరజ్ ఇంకా సురేష్ మాత్రమే ఉంటారు. సురేష్కి ఇవాళ పనిలో మొదటి రోజు. తనకి కుర్చీలో కూర్చుని నిద్రొచ్చేస్తుంది. తను నిద్రపోతాడు. ఉన్నట్టుండి తనని ఎవరో గట్టిగా చెంపదెబ్బ కొడతారు. ఎవరది? ఎవరక్కడా? సురేష్ అటూ ఇటూ చూస్తాడు. తనకి ఎవ్వరూ కనిపించరు. ఇదంతా నా భ్రమ, లేక నిజంగా నన్ను ఎవరైనా కొట్టారా? నేను ఇక్కడే పడుకుంటాను. ఆ తర్వాత సురేష్కి నిద్రపోతుంది. తను గేటు దగ్గర అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అంతలో ఉన్నట్టుండి తనకి ఎవరో ఆడమనిషి ఏడుపు వినిపిస్తుంది. నరేష్, నువ్వు ఎక్కడున్నావు? సురేష్ అటూ ఇటూ టార్చ్ లైట్ వేసి చూస్తాడు. తనకి ఎవరూ కనిపించరు. అసలు ఆ శబ్దం ఎక్కడ్నుంచి వస్తోందా అని తను కంగారు పడతాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి తను తన క్యాబిన్లోకి వెళ్లేసరికి అక్కడ ఒక అమ్మాయి మొహాన్ని దాచుకుని ఏడుస్తూ ఉంటుంది. సురేష్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఎవరు మీరు? అసలు మీరెందుకు ఏడుస్తున్నారు? ఆ అమ్మాయి తన మొహాన్ని పైకి లేపుతుంది. తన మొహం చూడగానే సురేష్కి ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. తను ఆడది కాదు, ఒక భూతం. తన కళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి. తనని చూడగానే సురేష్ భయంతో గట్టిగా అరిచి అక్కడ్నుంచి బయటికి పారిపోతాడు. ధీరజ్ కూడా ఆ అరుపు విని సురేష్ దగ్గరికి వెళ్తాడు. అది భూతం. అంటే నీకు కూడా కనిపించిందా? సరే అయితే నాతో రా. ధీరజ్
తనతో పాటు సురేష్ని తన క్యాబిన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. తనకి నీళ్ళిస్తాడు. ఇప్పుడు నీకు నమ్మకం కుదిరింది కదా? నన్ను క్షమించండి, మీరు నన్ను భయపెట్టడం కోసం అలా చెప్పారని అనుకున్నాను. ఏం పర్వాలేదు తమ్ముడు. ఒక విషయం అర్థం కావడం లేదు. అసలు ఏ సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ ఉండలేకపోయాడు అంటే మరి మీరెలా ఉన్నారు? ఈ తాబీజు కారణంగా పంతులు గారు నాకు ఈ హనుమంతుడి కవచం ఉన్న తాబీజునిచ్చారు. ఆ బోతం నా దగ్గరికి రాలేదు తమ్ముడు. కానీ ఆమె ఎవరు? ఆమె పేరు నందిని. ఇది 20 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ మాల్కి బదులుగా నందిని, నరేష్ల ఫామ్ ఉండేది. వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఒకరోజు ఒక సేటు దృష్టి వాళ్ళ ఫామ్ మీద పడింది. నేను నీకు ఈ భూమికి మంచి ధర ఇస్తాను. వద్దు సేటు గారు, ఇది మాకు వారసత్వంగా వచ్చింది. ఇది తరతరాలుగా మాకొస్తున్న ఆస్తి. మా తాత ముత్తాతలు ఈ ఫామ్ ని చూసుకుంటూ వచ్చారు. అందుకే నేను దీన్ని మీకు అమ్మలేను. ఆలోచించుకో. ఇవాళ కాకపోతే రేపైనా నేను ఈ భూమిని తప్పకుండా తీసుకుంటాను. నీకు నువ్వుగా ఇచ్చావంటే అది నీకే మంచిదవుతుంది. లేదు సేటు గారు, నేను దీన్ని మీకు అమ్మలేను. నందన్ కుదరదు అనేసరికి ఆ సేట్ ఫామ్ కి నిప్పంటించి కాల్చేస్తాడు. నందిని కాలిపోతూ అక్కడి నుంచి బయటికి పారిపోతుంది. ఇక నరేష్ తమ ఆవులు కట్లు విప్పడం మొదలు పెడతాడు. చూస్తూ ఉండగానే మంటలు చాలా ఎక్కువైపోతాయి. ఆవులతో పాటు నరేష్ కూడా కాలిపోతాడు. బయట ఉన్న నందిని ఎంతో ఏడ్చింది. నరేష్! నరేష్! తాను గట్టిగా అరుస్తూ మంటల్లోకి దూకేసింది. ఆ రోజుతో వాళ్ళిద్దరి జీవితం అంతమైపోయింది. అప్పటి నుండి రాత్రి వేళలో ఎవరూ ఇక్కడ ఉండడానికి సాహసం చేయలేదు. చాలా మంది కూలీ వాళ్ళు, అలాగే వాచ్మెన్ కూడా నందిని భూతాన్ని చూశారు. నందిని ఆత్మకు విముక్తి కలిగించడానికి ఏరే దారి లేదంటారా? బహుశా తాను ఆ సేటు మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నట్టుంది. తమ ఫామ్ కి నిప్పంటించిన సేటు మీద. కానీ అది సాధ్యం కాదు కదా, ఎందుకంటే ఇప్పుడు ఆ సేటు ఈ మాల్కి యజమాని. అతను సూర్యాస్తమయం అయిన తర్వాత అసలు ఇక్కడ ఉండడు. కానీ పాపం తనకి అన్యాయం జరిగింది కదా, అందుకే తాను అందరినీ భయపెడుతుంది. ధీరజ్ ఆలోచిస్తాడు అసలు నందిని ఆత్మకి ఎలా ముక్తిని ప్రసాదించాలి అని. మీ దగ్గర మాల్ యజమాని నెంబర్ ఉంది కదా? రిజిస్టర్లో ఉంది. సురేష్ ఆ నంబర్ తీసుకుంటాడు. అతను మళ్ళీ వెనక గేటు దగ్గరికి వెళ్తాడు. అమ్మా నందిని, నేను నీకు విముక్తిని ప్రసాదించాలనుకుంటున్నాను. నేను నీకు సహాయం చేస్తాను. నేను ఆ సేట్ని ఇక్కడికి పిలిపిస్తాను. ఆ భూతం సురేష్ ముందు ప్రత్యక్షమవుతుంది. నువ్వు నిజంగా అలా చేయగలవా? అవును, కానీ నువ్వు ఆ తర్వాత ఎవరిని భయపెట్టనని మాట ఇవ్వాలి. ఆ తర్వాత ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అలాగే మాటిస్తున్నాను. సురేష్ తన ఫోన్ నుంచి ఆ నంబర్కి కాల్ చేస్తాడు. సేటు గారు, మాల్లో మంటలు అంటుకున్నాయి. మాల్ వెనక గేటు ఇంకా దుకాణాలు చాలా కాలిపోయాయి. నువ్వు త్వరగా ఫైర్ బ్రిగేడ్కి ఫోన్ చేయి. నేను వెంటనే వస్తాను. సేటు కంగారుగా కార్లో బయలుదేరతాడు. చాలా గాబరాగా ఉంటాడు. అతను గేటు దగ్గరికి చేరుకోగానే భూతం తన కారుని బోల్తా కొట్టిస్తుంది. సేటుకి బాగా దెబ్బలు తగులుతాయి. ఆ తర్వాత భూతం సేటుని కారు కిటికీలో నుంచి బయటికి లాగుతుంది. ఏమనుకున్నావు నువ్వు? నేను నిన్ను అసలు ఏమీ చేయలేను అనుకున్నావా? ఇవాళ నువ్వు చచ్చిపోతావు. నన్ను క్షమించు. కుదరదు. నా జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నావా? ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చావక తప్పదు. సేటు పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాని భూతం సేటు కారుకి నిప్పంటిస్తుంది. సేటు కూడా అదే మంటల్లో కాలిపోతాడు. సేటు గట్టిగా అరుస్తూ చనిపోతాడు. నందిని భూతం సురేష్ దగ్గరికి వెళ్తుంది. అన్నా, నువ్వు నాకు సహాయం చేశావు. నేను నీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను. నందిని ఆత్మకి ముక్తి లభిస్తుంది. తన పగ పూర్తయింది. ఇక ఆ రోజు నుంచి ఎవరికీ కూడా మాల్లో భూతం కనిపించలేదు.